లార్డ్ బ్రదర్ అని, చేతులు కలిపావు ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అని, మాటలు కలిపావు ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని, చేతులు కలిపావు ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అని, మాటలు కలిపావు. ప్రార్థనకు పరిగెత్తుకు వెళ్తావు, ఆ పరలోకంలో ఉంటానని అంటావు. ప్రార్థనకు పరిగెత్తుకు వెళ్తావు, ఆ పరలోకంలో ఉంటానని అంటావు. ఇక్కడి మాటలు అక్కడ చెబుతావు, నీవు ఇక్కడి మాటలు అక్కడ చెబుతావు. దేవుని మాటలని వినవు, దేవుని మాటలని వినవు. నిజమైన ప్రేమైన సోదరా, ఇది నిజమైన ప్రేమైన సోదరి, నిజమైన ప్రేమైన సోదరా, ఇది నిజమైన ప్రేమైన సోదరి. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని, చేతులు కలిపావు ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అని, మాటలు కలిపావు ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని, చేతులు కలిపావు ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అని, మాటలు కలిపావు. దేవునికి స్తోత్రం. పొరుగు వారిని ప్రేమించాలంటావు, ఆ వెనకాల గోతులు తీస్తుంటావు. పొరుగు వారిని ప్రేమించామంటావు, ఆ వెనకాల గోతులు తీస్తుంటావు. బైబిల్ అంతా నాకే తెలుసంటావు, నీవు బైబిల్ అంతా నాకే తెలుసంటావు. బ్రతుకు మార్చుకోలేనని అంటావు, నీవు బ్రతుకు మార్చుకోలేనని అంటావు. నిజమైన ప్రేమైన సోదరా, ఇది నిజమైన ప్రేమైన సోదరి, నిజమైన ప్రేమైన సోదరా, ఇది నిజమైన ప్రేమైన సోదరా. ప్రైజ్ ద లార్డ్ చేతులు కలిపావు ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అని, మాటలు కలిపావు ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని, చేతులు కలిపావు ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అని, మాటలు కలిపావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, సర్వాధికారి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభువా. మాట్లాడే దేవుడు మీరు, గొప్ప దేవుడు మీరు, జీవాధిపతి మీరు, నిత్యుడగు తండ్రి మీరు, సమాధానకర్త మీరు. ఇప్పటి వరకే తెలియని పిల్లలు ప్రార్థనలు కట్టిన దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. సర్వసృష్టికర్తవు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైనటువంటి స్థలంలో నివసించే గొప్ప దేవుడు కనుక యేసుక్రీస్తు అన్నప్పుడు నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. నీ దయతో నడిపించి ఆదరించండి. నేనే దేవుడు, నేను పేరుగో దేవుడు లేడు, గాయపరచుకోండి, నేను స్వస్థపరచుకోండి, నేను మాట్లాడుతున్న గొప్ప దేవుడు కనుక యేసుక్రీస్తు రక్తం ద్వారా మేము నా తండ్రి బ్రతిమలాడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం కనుక నీ దయతో నీ ప్రేమతో జ్ఞాపకం చేసుకోండి. మీరు మాట్లాడి మేము పొందండి తండ్రి. మేము చేస్తున్న ప్రార్థనలు మీరు మాకు నడిపించేవాడు కాబట్టి వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయతో నీ ప్రేమతో నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సమయాన్ని ప్రభు నీ పిల్లలు నా తండ్రి నాయన ఇదిగో నాయన తండ్రి, కాకినాడ నుంచి అలాగే ప్రభు నీ బిడ్డల ప్రభు వేరు వేరు ప్రాంతాల్లో నుంచి నా తండ్రి, అలాగే ఉప్పాడ, అలాగే తండ్రి నాయన పెరవలపురం, అలాగే తండ్రి కొత్త సీతంపేట, అలాగే తండ్రి నాయన ప్రభు అనేక మంది నా తండ్రి నాయన ప్రభువ నా తండ్రి ఈ సమయం ఈ విధంగా తండ్రి కొడుకుని ప్రార్థన చేస్తున్నారు. నీకు వందనాలు తండ్రి. అలాగే పెంటకోట వారు, అలాగే తండ్రి వైజాగ్, ఇంకా అనేక మంది బిడ్డల తండ్రి లైన్లోకి వచ్చినారు కాబట్టి, అలాగే వరంగల్ బిడ్డల పక్షాన్ని నీ కృప చూపించండి తండ్రి. వారికి ప్రభు రావడానికి అవకాశం లేకుండా చేశారని కూడా మాట్లాడుతున్నారు. నీ కృప నుంచి అంటే వారి పక్షాన్ని కృప నడిపించి ఆదరించండి. ఏ చీకటి అంధకార శక్తులకి స్థానాలకు నడిపించి ఆదరించండి. మాట్లాడే దేవుడు నీకు వందనాలు కృపగా తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ కాన్ఫరెన్స్ కాల్ ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి. గొప్ప దేవుడే నీకు వందనాలు అయ్యా. నీ ప్రేమ చెప్పు, నీ దయ చెప్పు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. వాక్యానుసారంగా తండ్రి వాక్యం చెప్పుకునే శక్తి మాకు దయచేయండి. అలాగే నీ పిల్లలు మేము కలిసి నదిని శ్రద్ధగా వాక్యం కృప చూపిస్తారని వేడుకుంటున్నాను. నా తండ్రి నువ్వు తప్పితే మాకు ఈ లోకంలో ఎవరు లేరు కనుక నా తండ్రి మీరు మాట్లాడే గొప్ప దేవుడు కనుక బ్రతిమలాడుకుంటూ ప్రార్థన చేస్తుండగా తండ్రి నాయన వాక్యానుసరైనటువంటి వీలు కలిగే కృప మాకు దయచేయండి. నీ వాక్యాన్ని అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి కృప మాకు అనుగ్రహిస్తారు. నీకు ముందు నీకు ఆపుదరించండి. ప్రార్థన శక్తి వాక్ శక్తి మీరు మాకు దయచేస్తారు. నీ ముందు నీకు కృప చూపిస్తారు వేడుకుంటున్నాను కనుక ఇదిగో నీ పిల్లలు మేము కలిసినది ఇంకనూ ఆత్మీయ బరుపు కృప చూపిస్తారని తండ్రి. ఇప్పటివరకు ప్రార్థనలు గడిపి భాగ్యం దయచేసి నీకు ముందు నీకు ఆపుదరించమని కూర్చుని బిడ్డల చుట్టూ మాసకు గంచి వేస్తారని యేసయ్య పరిశుద్ధ నా పేరులో మిక్కిలి వినతి బ్రతిమలాడి వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తిమంతుడైనటువంటి దేవతా దేవుడు ఈరోజు మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వాక్యాలకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనటువంటి సందర్భం. ఈరోజు మనందరిలో మొదలైనటువంటి ఒక ప్రశ్న,
ఆ ప్రశ్న గురించి మాట్లాడినటువంటి ఆలోచన ఈరోజు రావడం జరిగింది. ఈరోజు చాలామంది అనుకుంటారు, నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన సమాధానం రావట్లేదు, ప్రార్థన విషయంలో నేను ఎందుకనో తెలియట్లేదు, దిగజారిన సందర్భాలు నాలో ఉన్నటువంటి ఆలోచన అనేది ఉండడం అనేది జరుగుతూ వస్తుంది కనుక, అలాగే ఆత్మీయంగా బలపడేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మనకి కార్యం జరగట్లేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. మనం చేసిన ప్రార్థన పెట్టి కనుక దేవుడు మనకు సహాయం చేయకపోతే, దేవుడు మన పట్ల కార్యంగా నెరవేర్చకపోతే కనుక మన తక్షణం ఏంటంటే మనలో అవిశ్వాసం వచ్చేస్తుంది. బైబిల్ గ్రంథం 3 విశ్వాసాల గురించి మాట్లాడుతుంది. ఒకటి అవిశ్వాసం, ఒకటి విశ్వాసం, 3 దల్ప విశ్వాసం. ఈ విశ్వాసం అనేది ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి సందర్భం, చాలా అవసరం విశ్వాసం అనేది. ఈ విశ్వాస లక్షణాన్ని మనం వేరే వేరే రకాలుగా ఆలోచన చేసే సందర్భాల్లో కూడా వెళ్ళిపోతుంటాం చాలా సందర్భాల్లో. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం కనుక యోచన చేస్తే, ఒకసారి అవిశ్వాసం గురించి కొన్ని విషయాలు నేను చెబుతాను, తదుపరి యథాప్రకారం వాక్యంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఎక్కడెక్కడ వారు దరిదాపులో దేవుని కృపను బట్టి ఈ కాన్ఫరెన్స్ కాల్లో ఈ మొబైల్ ద్వారా అందరూ వాక్యం వింటున్నారు కనుక దయచేసి శ్రద్ధగా దేవుని యొక్క ఉద్దేశానుసారంగా క్షేమకరంగా మౌనంగా వినేటువంటి వాక్యం ప్రయత్నం చేయండి. ఎవరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయొద్దు, అటు ఇటు తిరగొద్దు. దయచేసి వాక్యం జరిగేటువంటి ఈ కాసేపు కూడా అందరి మనసులో దేవుని పెట్టే ప్రయత్నం చేస్తారని ప్రభుపేట మీ అందరికీ దేవుని కృపలో నేను వేడుకుంటున్నాను. వాక్యం చాలా ముఖ్యమైంది. వాక్యం అనగా దేవుని యొక్క మాట. ఈ మాటను స్వీకరించే ప్రయత్నం చేస్తారని కాన్ఫరెన్స్ కాల్ అందరూ కూడా నేను ఆజ్ఞాపిస్తున్నాను. మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి అందరూ కూడా బైబిల్ ఉన్న వారందరూ కూడా చూడగలిగితే, మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనాన్ని బైబిల్ తీసుకున్నట్టు వారందరూ వైజాగ్లో ఉన్నవారు బైబిల్ మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతారు. వైజాగ్లో ఉన్నవారు మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. వైజాగ్లో ఉన్నవారు మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చదువుతారు. వినిపిస్తుంది, జానవేసులు గట్టిగా చదవమను. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా వందనాలు. చక్కగా తండ్రి వాక్య పరిశీలనని కృప చూపించండి, వాక్యం చెప్పి జ్ఞానం తెచ్చండి. మీరు మాట్లాడే దేవుడిని పరిశుద్ధాత్మ దేవుడు మీరు కనుక తండ్రి, మీరు నా ద్వారా ఉండండి, మీరు మాట్లాడండి తండ్రి. మాకు కావాల్సినటువంటి ఆత్మని అనుగ్రహించండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు నీ దాసుడు నా తండ్రి, ఈ స్థలం నిలబడి నా తండ్రి నాయన చెప్పడానికి సిద్ధపడ్డాడు కాబట్టి మీరు మాట్లాడండి, నీ దాసుడు దగ్గర మహింపరచబడండి. చక్కగా వాక్యాన్ని ప్రసంగించి కృప చూపిస్తారని, వాక్యం ద్వారా మాట్లాడతాను. ప్రతి ఒక్క బిడ్డ తండ్రి వాక్యం అర్థం చేసిన వాక్యం ఇచ్చామని నీకు కాపుదలు ఇస్తారని సేపు పరిశుద్ధ నామమున పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు గమనించండి, దైవుని యొక్క వాక్యం మనం యోచన చేస్తే కనుక, ఒకటి అవిశ్వాసం. ఈ మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో, అందువలన కొంతమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును అక్కడ చేయజాలకపోయేను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడిన ఉంది వాక్యం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన యొక్క స్వదేశంలో అంటే నజరేతులో, ఆయన స్వగ్రామంలో సూచక క్రియలు చేసేటువంటి సందర్భాలు వచ్చేసరికి, అద్భుత కార్యాలు చేసే సందర్భం వచ్చేసరికి
వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఆయన చేయజాలకపోయినా అని చెప్పేసి ఉంది వాక్యం. వారి అవిశ్వాసానికి యేసుక్రీస్తు ప్రభువు ఆశ్చర్యపడ్డాడంట. అంటే విశ్వాసం అనేది నేను 3 రకాల సందర్భం బోధించాను ముందే. ఒకటి అల్ప విశ్వాసం, రెండవది విశ్వాసం, మూడవది అవిశ్వాసం. ఈ అవిశ్వాసం మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చూస్తే కనుక అవిశ్వాసం ఉన్న చోట అద్భుతాలు జరగవు. మనం చాలా సందర్భాలు అనుకుంటాం ఒక అద్భుతం జరిగితే బాగుండు, మనకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పోవడానికి అవకాశం ఉండేది. మనకు ఒకవేళ అప్పులు ఉన్నాయనుకోండి, ఒక బ్యాగ్ దొరికేస్తే బాగుండు, మన అప్పులన్నీ పోను, అదొక అద్భుతంగా ఉండును. లేదా మన ఇల్లు కట్టుకోలేకపోయి ఒక ఇల్లు మనం కానీ కట్టేసుకుంటే బాగుండేది, ఆ ఇల్లు పెద్దగా మనం కట్టుకుంటే చాలా బాగుండును అనేటువంటి ఒక అద్భుతాల గురించి ఆలోచిస్తాం. అది మన వలన కానిది అది మనకు అద్భుతం అవుతుంది. మన వలనటువంటి కాని కార్యం ఇప్పుడు మనం వినదైనటువంటి కార్యాన్ని అద్భుతంగా మనం భావించడానికి అవకాశం వస్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువు తన స్వదేశం మందు కొన్ని కార్యాలు చేసేయడం ఉంది. కానీ వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఏం చేశాడు, కొద్దిమంది రోగులను మీద చేతులుంచి వారిని స్వస్థపరిచేట్టు తప్ప మీరు ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయిననుంది. ఎందుకు చేయజాలకపోయాడు దేవుడు? యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా కార్యాలు చేయలేడా అని అంటే చేయగలడు ఆయన. కానీ కొందరి యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ బైబిల్ అందులో మాట రాయించడం జరిగింది. విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనటువంటి బోధ మనకు ఎప్పుడు కూడా. ఈరోజు విశ్వాసం గురించి నేను కొన్ని విషయాలు చెప్తాను. ఒకసారి లోకసువార్త 17వ అధ్యాయాన్ని, లోకసువార్త 17వ అధ్యాయము 3-4 వచనాలు వరంగల్లో ఉన్నటువంటి రూతు చెబుతుంది. లోకసువార్త 17వ అధ్యాయము 3-4 వచనాలు వరంగల్లో ఉన్నటువంటి రూతు చెబుతుంది ఈ వాక్యాన్ని. అందరూ ఎక్కువ శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటనంటే కనుక విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి క్షమిస్తాడు. ఆ మాట లోకసువార్త 17వ అధ్యాయము 3-4 వచ్చినటువంటి ఏమని ఉందంటే, మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండుడి, మీ సహోదరుడు తప్పిదము చేసినట్లు అతను గద్దించుము, అతడు మారు మనసు పొందినట్లు అతను క్షమించుము అని ఉంది. ఇప్పుడు మనం ఈ మాట ఎట్లా తీసుకుంటామనంటే, ఎవరో తప్పు చేశారండి వాడికి తెలియదు, అలాంటి వాడిని క్షమించాల్సిన బాధ్యత మనకంటూ ఉంది కాదా అనేటువంటి ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటాం ప్రతి ఒక్క సందర్భంలోనూ. ప్రియులారా, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తప్పు చేసినటువంటి వ్యక్తి అయ్యా నేను తప్పు చేశాను, అయ్యా నన్ను క్షమించు అని తప్పు చేసిన వ్యక్తి వచ్చి చెప్పినప్పుడు క్షమించమని ఉంది. మన ఎడలో ఎవరో తప్పు చేశారు, ఆ తప్పు చేసిన వ్యక్తి ఆ చేసినటువంటి తప్పును బట్టి క్షమించమని కూడా అడగలేదు. అడగపోయినా సరే సరే నేను క్షమించలేపో అని అంటే అది కుదిరేటువంటి వ్యవహారంగా కనపడలేదు ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే కనుక. అంటే అది బయట వ్యక్తి కాదు కదా, భక్తి తెలిసిన వ్యక్తి, ఆత్మీయ స్థితిలో ఉన్న వ్యక్తి గురించి రాయబడిన మాట ఇది. ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి గురించి అంటే సహోదరుడు. అంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి, నీ సహోదరుడు తప్పు చేస్తే, నీ సహోదరుడు తప్పు చేస్తే, తప్పు చేసిన వ్యక్తి వచ్చి నీ దగ్గరకు వచ్చి నేను తప్పు చేశాను సహోదరుడు నన్ను క్షమించు అని నేను అడిగినప్పుడు ఎలా అడగాలి? నేను మారు మనసు పొందాను, నీకు నుంచి చేయను అనేటువంటి మాట అతను చెప్పినప్పుడు అతన్ని క్షమించు అని ఉంది బైబిల్ గ్రంథంలో. అది కాక అతను ఒక దినము 7 మార్లు ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందితినని అని ఎడల అతన్ని క్షమింపవలెను అని కూడా ఉంది. అతడు ఒక రోజు 7 సార్లు తప్పు చేసి 7 సార్లు తప్పు చేసి 7 సార్లు మారు మనసు పొంది ఆ 7 సార్లు మారు మనసు పొందిన తర్వాత, నా సహోదరుడా నీ ఎడల నేను 7 సార్లు తప్పు చేశాను,
7 సార్లు నేను మారుమనసు పొందాను, నన్ను క్షమించయ్యా అని చెప్పేసి మన దగ్గరికి వచ్చినప్పుడు మనకు చెప్పినటువంటి మాట దేవుడు క్షమించు అని అన్నాడు. అంటే 7 సార్లు బయట చేసే వ్యక్తి తప్పు చేసినట్టు అతను క్షమించుకుంటూ పోవాలి కాదు ఇక్కడ ఉన్నటువంటి సారాంశం. అది దేవుడు నమ్ముకున్నటువంటి వ్యక్తులు, ఆత్మీయంగా బలపడే వ్యక్తులు తప్పు చేస్తే వారికి వారే తప్పును సరిదిద్దుకోవాలి. నేను తప్పు చేస్తే నన్ను క్షమించు అనేటువంటి మాట వారికి వారే చెప్పేటువంటి మనస్సాక్షి వారికి రావాలి. వారికి వారే తగ్గించుకోవాలి. నేను అహంకారిగా ఉన్నాను, నేను ఏ తప్పు చేయలేదు, వాడు చేసేటువంటి పోతాడనే విషయాన్ని ఆలోచన చేయకూడదు. ఒకవేళ తప్పు చేసిన సందర్భాన్ని బట్టి ఎవరైనా సరే కానీ నేను తప్పు చేశానని చెప్పేసి దగ్గరికి వచ్చి నేను ఈ విషయాలు తప్పు చేశానని క్షమించాను అన్నప్పుడు ప్రేమతో స్వీకరించి ఆ వ్యక్తి యొక్క తప్పును క్షమించేటువంటి సందర్భంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నము మనం చేస్తే విశ్వాసం వృద్ధి పొందే అవకాశాలు ఉంటాయి. విశ్వాసం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడనంటే సర్లే అయిందేదో అయిపోయిందయ్యా ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాలి క్షమించే మనస్సాక్షి అతనికి ఉంటుంది. విశ్వాసం కలిగిన వ్యక్తి అవిశ్వాసం లేకుండా ఉంటే కానీ ఈ విధంగా క్షమించగలుగుతాడు. అవిశ్వాసం ఉన్న వ్యక్తి క్షమించలేడు. అలాగే లోకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని పెంటకోటలో ఉన్నట్టు వారు చదువుతారు. లైన్లో ఉంటే కనుక లోకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని పెంటకోటలో ఉన్నవారు చాలు. అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగానుంది. అంటే విశ్వాసం వృద్ధి పొందుట అనేది ఉంది ఒకటి. అంటే విశ్వాసం అనేది నేర్చుకున్నటువంటి స్థితిలో ఉండిపోదు. ఇప్పుడు ఒక వ్యక్తి మనం విశ్వాసాన్ని 100 రకాలుగా ఆలోచించవచ్చు. విశ్వాసాన్ని 100 రకాలుగా ఆలోచించవచ్చు. ఎలా అనంటే ఒక వ్యక్తి ఏ విశ్వాసం లేకుండా ఒక 5% విశ్వాసంతో దేవుని దగ్గర పట్టుబడతాడు. మరొక వ్యక్తి 10% విశ్వాసంతో పట్టుబడతాడు. మరొక వ్యక్తి 20% విశ్వాసంతో పట్టుబడతాడు. మరొక వ్యక్తి 30% విశ్వాసంతో పట్టుబడతాడు. విశ్వాసంతో పట్టుబడిన వ్యక్తి వృద్ధి పొందాలి అంటే ఎక్కువ విశ్వాసాన్ని సంపాదించుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఈరోజు చాలామంది చెప్పే మాటలు మనం వింటూ ఉంటాం. ఏమనంటే నేను విశ్వాసితులు ఉన్నప్పుడు ఎలా చేసేవాడిని ప్రార్థన, నేను అలా చేసేవాడిని, నేను ఎత్తివి చేయటి ప్రార్థన చేస్తే స్వస్థ వచ్చేసేది, లేదా నేను ఒక దయ్యాన్ని వదలగొట్టేశాను అని జీవితాంతకాలం అదే మాట చెప్పుకుంటారే కానీ విశ్వాసం వృద్ధి పొందకపోవడం వలన అదే మాట చెప్పుకోవాల్సి వస్తుంది. విశ్వాసం వృద్ధి చేసుకుంటూ వెళ్ళే సందర్భంలో వెళ్ళేసరికి మరి ఎక్కువగా అనేటువంటి కార్యాలు చేసే ప్రయత్నాలకు వెళ్తారు. విశ్వాసం వృద్ధి పొందడం అంటే 10 నిమిషాలు ప్రార్థన చేసే వ్యక్తి అరగంట ప్రార్థన చేస్తాడు. అరగంట ప్రార్థన చేసే వ్యక్తి గంట ప్రార్థన చేస్తాడు. గంట ప్రార్థన చేసే వ్యక్తి గంటన్నర ప్రార్థన చేస్తాడు. గంటన్నర ప్రార్థన చేసే వ్యక్తి 2 గంటలు ప్రార్థన చేస్తాడు. విశ్వాసం అనేది అతనికి ఎప్పటికప్పుడు వృద్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే ఎక్కువ విశ్వాసం వస్తుంది. విశ్వాసం కనుక లేదనుకోండి, ఒకవేళ విశ్వాసం లేదనుకోండి, ఒకవేళ ఎక్కడైతే వారు చేసిన ప్రార్థన 10 నిమిషాల వరకు ప్రార్థన చేయగలరు, ఆ 10 నిమిషాలు ప్రార్థన పెట్టుకొని ఉంటారు వాళ్ళు. ఇప్పుడు అంటే వారిలో విశ్వాసం వృద్ధి పొందడం అనేది ఆగిపోయింది. విశ్వాసం వృద్ధి పొందడం ఆగిపోయింది కాబట్టి వారి విశ్వాసం బలపడేటువంటి స్థితిలో లేదు ప్రజెంట్. వారు ఒకవేళ 5% విశ్వాసం ఉన్నారు కూడా 5% విశ్వాసంలో వాడు ఉండిపోయినట్టు లెక్క. ఒకవేళ 20% విశ్వాసంలో ఉన్నారు 20% విశ్వాసంలో ఉండిపోయినట్టు లెక్క వస్తుంది. కానీ విశ్వాసం వృద్ధి పొందే సందర్భంలో వెళ్ళలేరు. అయితే విశ్వాసం అనేది దశల వారీగా ఎదిగేటువంటి సందర్భం ఉంది. విశ్వాసం కూడా ఎదగాలి, విశ్వాసం కూడా బలపడాలి, విశ్వాసం కూడా వృద్ధి పొందాలి. ఈరోజు తెలంగాణలో కొందరు ఉన్నారు, విశాఖపట్నంలో మరి కొందరు ఉన్నారు, కాకినాడలో లైట్ హౌస్లు, అలాగే ఉప్పాడలో, పెరవలపురంలో, పెంటకోటలో, రాజవారంలో, అలాగే కొత్త సీతంపేటలో, వరంగల్లో, వేరు వేరు ప్రదేశాల్లో, వేరు వేరు స్థలాల్లో, వేరు వేరు గ్రామాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని కాన్ఫరెన్స్ కాల్ ద్వారా వాక్యాన్ని వింటున్నారు. ఈ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా అయినటువంటి వాక్యం అనేది మనకు వృద్ధి పొందించాలి, విశ్వాసాన్ని పెంపొందించాలి. ఇప్పుడు ఒకప్పుడు నాకు ఇంత విశ్వాసం ఉంది, ఇంత ప్రార్థన చేయగలిగినటువంటి మాటను చెప్పగలిగినప్పుడు తర్వాత నెక్స్ట్ టైం వచ్చేసరికి ఎక్కువ చేసే సందర్భం సంపాదించుకోవాలి. నేను ఈ సంవత్సరాలు ఇంత ప్రార్థన చేశాను, ఈ సంవత్సరాలు ఇంత విధంగా నేను నడవగలిగాను నేను చెప్పినప్పుడు నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మళ్ళీ ఎక్కువ చేసే ప్రయత్నం చేయాలి. ఆ సెకండ్ సంవత్సరం వచ్చేసరికి ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువ క్రియలను సంపాదించాలి.
ఈ సంవత్సరం ఒక విశ్వాసాన్ని మారు మనసు పొందే కృపని చూపించాను. ఒక విశ్వాసాన్ని మారు మనసు తీసుకొని వచ్చాను. ఒక విశ్వాస మార్పు చెందేటటువంటి విషయాన్ని చెప్పలేనప్పుడు మరొక సంవత్సరం వచ్చేసరికి మరొక ఇద్దరు విశ్వాసాన్ని మారు మనసు తీసుకెళ్లే ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో వెళ్తే గనక నీలో విశ్వాసం వృద్ధి పొందుతుందని అర్థం. ఈరోజు మనం ఒక దర్శనం చూస్తాం. ఆ దర్శనం చూసేసుకొని అవును జరిగిపోతుందని చెప్పేసి దాని గురించి కళ్ళకు అంటానే ఉంటాం. అది రైట్ కాదు. ఒక కళ మనకు వచ్చినప్పుడు ఆ కళ ఎందుకు జరగట్లేదు ప్రభు అనేటువంటి విషయాన్ని ప్రార్థన చేసే ప్రయత్నం మనం ఉంటే కనుక విశ్వాసం వృద్ధి పొందించే ప్రయత్నం మనకు వెళ్తాం. ఒకటి మనం అనుకుంటాం, సపోజ్ ఒకటి నేను బైక్ కొనుక్కోవాలనుకున్నాను, బైక్ కొనుక్కున్నాను చాలే అనేటువంటి దాంతో తృప్తి పడేటువంటి సందర్భం అనేది అప్పటిది అయిపోతుంది. కానీ కాదు ఇది కాదు ఇంకా ఎక్కువ కూడా నేను కొనాలి, అలాంటి నేను ఎక్కువ ధనాన్ని సంపాదించినట్టు ఆలోచన ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ధనం కొరకు పాటలు పాడుతూ ఉంటాడు. ధనం కొరకు పాట పాడిన తర్వాత బండి కొరకు ప్రయత్నం చేస్తాడు. ధనం కొరకు పాట పడకపోతే ఆ వ్యక్తి కనుక బండి కొనేటువంటి ఆ కెపాసిటీ ఆ వ్యక్తిత్వం రాదు. విశ్వాస విషయం కూడా అంతే. విశ్వాసం అనేది ఒకసారి పట్టబడినప్పుడు విశ్వాసం వృద్ధి పొందాలి. ఆ విశ్వాసం వృద్ధి పొందకపోతే కనుక ఆత్మీయంగా మనం బలపడడానికి అవకాశం ఉండదు. దశల వారుగా విశ్వాసం ఎదుగుతుందని చెప్పేసి అన్నాను నేను. దశల వారుగా విశ్వాసం అని అంటే సంవత్సరానికి లేదా వారానికి నెలకి రోజు కూడా విశ్వాసం ఎదిగేటువంటి అవకాశాలు ఉంటాయి. మనకు ఎదురేటువంటి సమస్యలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి కొందరు పిల్లలు రావాలని చాలా ఆసక్తితో ఉన్నారు. కానీ ప్రధానమంత్రి ఏం చేశారనంటే మళ్ళా ఈ మే నెల 3వ తారీఖు వరకు దాన్ని పొడిగించేశాడు. అంటే బహుశా 18 రోజులు అండి నిన్నటి నుంచి ఆల్రెడీ 2 రోజులు గడిచిపోతుంది. ఇప్పుడు నేను విషయం చెప్తున్నాను, ఇంక 16 రోజులు ఉంది అట్లీస్ట్ మనం లెక్కేస్తే కనుక. వారు అనుకోవచ్చు ఇంత నేను ప్రార్థన చేశాను ఇదేంటి నాకు ఇంత ఎదురైంది ఏంటి అని చెప్పేసి అనుకోవచ్చు. రెండోది ఆత్మతండ్రి కూడా ప్రార్థన చేశాడు 4-5 రోజులు గ్యాప్ వేస్తున్నట్టుగా అంటున్నాడు. ఆయన ఆలోచన ప్రకారంగాన జరగలేదేంటి అని చెప్పేసి ఒక రకమైన ఆలోచన కలగవచ్చు. కానీ విశ్వాసం అనేది మనకు ఎదురైనటువంటి సమస్యలు బట్టి మనకు ఎదురైన పరిస్థితులు బట్టి విశ్వాసం ఆగిపోకూడదు, విశ్వాసం కుంటుపడకూడదు. విశ్వాసం అనేది ఇంకా బలపడాలి. ఇప్పుడు మనం రాకోకుండా అడ్డుపడేటువంటి కొన్ని కారణాల వల్ల మన విశ్వాసం దెబ్బతినే ప్రయత్నం చేయకూడదు. విశ్వాసంగా వృద్ధి పొందే ప్రయత్నం చేయాలి. అప్పుడే దేవుని యొక్క వాక్యం నెరవేరుతుంది. అవిశ్వాసంగా ఉన్న సందర్భం ఏంటంటే అవిశ్వాసం క్రియను నెరవేర్చదు, కార్యాన్ని నెరవేర్చదు. కార్యాన్ని అవిశ్వాసం ఆపేస్తుంది. అలాగే విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు, క్షమించేటువంటి సందర్భంలోకి వెళ్తాడు. అలాగే వృద్ధి పొందే విశ్వాసం ఎట్లాంటిదంటే కనుక క్రమక్రమంగా మనం ధనాన్ని సంపాదించుకుంటూ ఎక్కువ ఎలాగైతే మనం వృద్ధులకు వెళ్తామో అలాగే ఇల్లు కట్టుకుంటూ ఎక్కువ వృద్ధులకు ఎలాగే వెళ్తాము. ఒక బైక్ కొన్నటువంటి వ్యక్తి రెండో బైక్ కొనడం కొరకు ఎలాగైతే ఎక్కువ ఆతృత పడుతూ ఉండే సందర్భాలకు ఎట్లా వెళ్తాడు, అదే ప్రకారంగా విశ్వాసం కూడా సేమ్ యాస్టీస్గా వృద్ధి పొందేటువంటి సందర్భంలో ఉంది. దశల వరకు ఎదుగుతుంది విశ్వాసం కూడా. ఒక మాట లోకసువార్త ఈ టాపిక్ అని ఎందుకు చెప్తున్నానంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ ఆవగింజ గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు. లోకసువార్త 17వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి ఉప్పాళ్ళలో ఉన్నటువంటి పిల్లలు లోకసువార్త 17వ అధ్యాయము వారి దగ్గర బైబిల్ ఉంటే కనుక వారు చదవండి. వారి దగ్గర బైబిల్ లేకపోతే కనుక పిల్లలు ఉన్నటువంటి పిల్లలు చదవాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబళ చెట్టు చూసి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రం నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడునని ఉంది వాక్యం. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి? లోకసువార్త 17వ అధ్యాయం 6వ వచనంలో ఆవగింజంత విశ్వాసం. ఆవగింజ అంటే గింజలన్నిటిలోనూ చాలా చిన్న గింజ. ఆవగింజ అంటే గింజలన్నిటిలో చాలా చిన్నది, ఏమి పెద్ద గింజ కాదు. అలాంటి ఆవగింజంత విశ్వాసం ఉంటే కంబళ చెట్టు అంటే పెద్దది. కంబళ చెట్టుని చూసి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపడి సముద్రం నాటబడును అని చెప్పినప్పుడు అది మీకు లోబడుతుందని ఉంది. ఏంటి లోబడేది అని అంటే చెట్టు లోబడుతుందని ఉంది వాక్యంలోని. ఎంత విశ్వాసం ఉండాలి మనకంటే ఆవగింజంత విశ్వాసం. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి అక్కడ ఆగిపోయాడు. ఆవగింజ అంటే చిన్నదే కదా, చిన్న విశ్వాసం సరిపోతుందిలే మనకు, పెద్ద విశ్వాసం ఎందుకులే అని చెప్పేసి అని ఆలోచనతోను ఆవగింజంత విశ్వాసం ఉంటే సరిపోతుందని ఉద్దేశంతో అందరూ ఏకమై చాలే నాకున్న విశ్వాసం నేను దేవుడి రాజు వెళ్ళిపోతున్నటువంటి ఆలోచన ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తి కూడా యోచన చేసే ప్రయత్నంలోకి వెళ్తున్నాడు. ప్రియులారా గమనించండి, ఆవగింజంత విశ్వాసం అని అంటే దేవుడు చెప్పిన మాట జనానికి అక్కడ అర్థం కాలేదన్నట్టు విషయం అని నేను అనుకుంటున్నాను.
ఆవగింజ అంటే ఆవగింజ చిన్న గింజ ఉండొచ్చు, ఆ చిన్న విశ్వాసం పెట్టుకొని పరలోక చివరి వెళ్ళిపోరు. కానీ ఆవగింజను ఎందుకు పోల్చాడు దేవుడు అనేటువంటి విషయాన్ని అక్కడ మనం ఆలోచించాల్సిన సందర్భం ఎంతవరకైనా ఉంది. మరో మాట చెప్తున్నాను నేను. మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనాన్ని అలాగే దయ్యమైన వాళ్ళు సురేష్ చదువుతాడు. సురేష్ కానీ వాళ్ళు ఎవరైనా మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకరు చదవాలి. జాన్వాస్ నిలిపించట్లేదు. మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనం సురేష్ వాళ్ళు ఎవరో చదువుతారా లేదన్న విషయం మాకు తెలియపరిస్తే వేరే ఒక అవకాశం వస్తుంది. 23వ వచనం. రైట్. ఎవడైనా నీ కొండను చూసి నీ ఎత్తబడి సముద్రములో పడవేయబడినని చెప్పి తన మనసులో సందేహింపగా తను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఉంది ఇక్కడ వాక్యంలోను. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందని అంటే కనుక 22 ఒక మాట అన్నాడు ఆయన. ఏమని? అందుకు యేసు ఆర్దిట్టారని మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడు. ఎవడైనా నీ కొండ చూసి నీ ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపగా తను చెప్పినది జరుగునని నమ్మినీడలని ఒక మాట ఉంది. ఒక మాట చెప్పేటప్పుడు జరుగుతుంది అనేటువంటి విశ్వాసం మనకు ఉండాలి తప్పనిసరిగా. ఇది జరిగేటువంటి సందర్భం ఉంది అనే ఆలోచన ఎవరైతే అనుకుంటారో వారికి ఉన్నటువంటి విశ్వాసం బట్టి కొండనే సరే కానీ కదిలించబడడానికి అవకాశం ఉందని మాట ఉంది బైబిల్ గ్రంథంలో. అంటే కొండల యొక్క క్రమాన్ని కూడా మనం మార్చవచ్చు అని ఉంది బైబిల్ గ్రంథంలో. కానీ ఈరోజు కొండలను ఎవరు కూడా మార్చలేరు. ఇక్కడ ఉన్నటువంటి కొండ తీసి అక్కడ పెట్టేటువంటి ప్రయత్నం ఎవరు కూడా చేయలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు ఒక మాట. ఏమనంటే ఆయన వెళ్ళేటువంటి మార్గంలో ఒక అంజూరు చెట్టును చూశాడు. అంజూరు చెట్టును చూస్తే దాని కాయలు లేవు తినడానికి. ఆ లేని సందర్భంలో ఆ చెట్టును చూసి ఆయన శపించాడు. శపిస్తే ఆ చెట్టు ఏమైపోయిందని ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత ఆ ఎండిపోయిన సందర్భంలో శిష్యులు చూసి అంటారు, అదేంటయ్యా నువ్వు చెప్పిన మాట ప్రకారం అన్నీ ఎండిపోయింది అని చెప్పేసి అన్నారు. ఆ మాట యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, ఎవరైనా సరే కానీ ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడును కాక అని చెబితే సందేహించకుండా చెప్తే కనుక కొండ వెళ్ళి సముద్రంలో పడిపోతుందని చెప్పేసి అన్నాడు ఆయన. అంటే విశ్వాసం అనేది సందేహం లేని విశ్వాసం ఉండాలి ఏ వ్యక్తులైనా సరే. కానీ సందేహం ఉండకూడదు. అంటే సంశయం అంటే డౌట్ ఉండకూడదు. మనం చేసేటువంటి పనిబాట్లలో కానీ చేసేటువంటి ప్రార్థనలో కానీ ఈరోజు మనం ప్రార్థన చేసేటప్పుడు మోకరిస్తాం, ఈరోజు నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటావా అనే సందేహం ఉండకూడదు. మోకరించినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, అంతే ఆలకిస్తాడు, వింటున్నాడు దేవుడు నా ప్రార్థన, నేను చేస్తున్నాను, నా ప్రార్థన దేవుడు వింటున్నాడు అనేది సందేహం లేని ప్రార్థన. సందేహం ఉండకూడదు ఏ విషయంలో కూడా. అది ఏ విషయంలో సరే సందేహం ఉండకూడదు. అంజూరు చెట్లు పండ్లుగా కాసేటువంటి సందర్భం కాదు, అది వసంతకాలం కూడా కాదు. కాకపోతే ఈ డౌట్ అనేది వచ్చింది కాబట్టి జనానికి యూట్యూబ్ ఛానల్లో అంజూరు చెట్టు గురించి వాక్యం చెప్పాను నేను ఆల్రెడీ. యూట్యూబ్ ఛానల్ అంజూరు చెట్టు గురించి చెప్పినటువంటి వాక్యాన్ని ఒకసారి వినండి. ఇప్పుడు మళ్ళీ ఆ విషయం చెప్పగలిగితే కానీ నేను ఇది ఎక్కువ సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి యూట్యూబ్ ఛానల్లో అంజూరు చెట్టు గురించి వాక్యం ఉంది. ఎందుకు ఆయన చెప్పించాల్సి వచ్చింది అన్నటువంటి విషయాన్ని నేను వివరంగా చెప్పాను. ఇది మళ్ళీ ఇప్పుడు ఆ విషయం మాట్లాడితే ఎక్కువ టైం అవుతుంది. ఎందుకైనా యేసుక్రీస్తు ప్రభు ఆకలేసి ఎప్పుడు ఏది కూడా అడగడు. ఆయన ఆకలి అయిపోయి చెప్పేసి ఆ చెట్టుని చెప్పించలేదు అనే విషయాన్ని పూర్తి స్థాయిలో అక్కడ నేను బోధించాను. అందులోను ఇంకా చాలా విషయాలు బోధించాలి ఆ విషయం గురించి, చెట్టు గురించి. దేవుని చిత్తతో మరొకసారి ఆ చెట్టు గురించి మళ్ళీ నేను మాట్లాడతాను. అయితే పళ్ళు కాసేటువంటి కాలం కాకపోయినప్పటికైనా శిష్యుల యొక్క విశ్వాసం ఎట్లా ఉందన్నటువంటి విషయం తెలియపరచడం కొరకు, తెలుసుకున్నట్టు కొరకు కూడా కొన్ని కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. అంజూరు చెట్టు ఎవరు అన్నటువంటి విషయాన్ని కూడా దేవుడు తన గ్రంథంలో లెక్కించడం జరిగింది. ఆ విషయాన్ని కూడా నేను వివరంగా చెప్పాను అందులో. ఆ విషయాన్ని మీరు ఒకసారి చూస్తే కానీ మీకు అర్థమవడానికి అవకాశం ఉంది. యూట్యూబ్ ఛానల్లో ఉంది ఆ మాట, అంజూరు చెట్టు గురించి వాక్యం. ఆ మెసేజ్ని మీరు చూడండి యూట్యూబ్ ఛానల్లో. రైట్. అయితే కొండను కదిలించేటువంటి విశ్వాసం ఈరోజు ఎవరికి ఉంటుంది? ఆ విశ్వాసం ఉంటే కనుక మంచిదే.
కానీ విశ్వాసం మనలో లేకపోవడం వల్ల అది ఆత్మీయతను తీసేసుకుంటున్నాం మనం. ఏ వ్యక్తి అయినా ఇప్పుడు సపోజు మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనలో దేవుడు ఒక కార్యం చేయాలని ఆశపడుతున్నాం. నేనే ఉన్నాను, నేను విశ్వజితులు ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నన్ను సేవకి వెళ్ళమంటున్నావు, నేను సేవకి వెళ్తాను. కానీ నాలో 5 రకాల మనసులు ఉన్నాయి. నాలో ఉన్నటువంటి సరైనటువంటి స్వభావం లేదు, సరైన మనసాక్షి లేదు. నేను సేవకి వెళ్ళి ఎలా సేవ చేయగలుగుతాను? నువ్వు చెప్పినట్టు సేవకు వెళ్తాను సరే, కానీ నేను ఏ వ్యక్తితో నేను మాట్లాడేటప్పుడు ఎక్కువసేపు నేను వారితో మాట్లాడలేను, అంత జ్ఞానం నా దగ్గర లేదు. ఎవరితో కూడా గంట సేపు మాట్లాడలేను. శాంసన్ అయ్య గారు ప్రార్థన చేసినప్పుడు సేవకి వెళ్ళేటప్పుడు నేను ఎవరితోనైనా 15 నిమిషాలు మాట్లాడితే ఆ వ్యక్తికి నువ్వు మారుమనసు ఇస్తావా ప్రభు అని అతను అడిగినప్పుడు ఇస్తానులే పో అని చెప్పేసి నువ్వు అన్నావంట. 15 నిమిషాలు కూడా నేను మాట్లాడలేను. ఒకవేళ నేను అరగంట చేసి ఉండొచ్చు ప్రార్థన, అరగంట సేపు అయినా మాట్లాడి ఉండొచ్చు. నేనైతే ఒక 10 నిమిషాలు మాట్లాడగలుగుతానేమో, లేదా 5 నిమిషాలు నేను మాట్లాడగలుగుతానేమో. కానీ నేను మాట్లాడే 5-10 నిమిషాల్లో అవతల వ్యక్తి కన్విన్స్ అవుతానంటేనే చెప్పి నేను వెళ్తాను. అవతల వ్యక్తికి మారుమనసు ఇస్తానని చెప్పి నేను వెళ్తాను. ఆ మాట నాకు ఇవ్వండి, నేను వెళ్తాను ప్రభు అని చెప్పి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆ మాట నాకు ఇచ్చాడు. నేను ఎవరితోనైనా సరే 10 నిమిషాలు మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి తప్పనిసరి కన్విన్స్ అవుతాడు, కన్విన్స్ చేస్తానని దేవుడు చెప్పిన వాగ్దానం నా దగ్గర ఉంది. కాబట్టి ఈరోజు అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రబలించడం లేదా ప్రబలెళ్ళడం లేదా దేవుని యొక్క వాక్యం ద్వారా అనేక మంది ప్రభావితం జరుగుతుంది ఈరోజు. ఎందుకంటే కొండను కదిలించడం అంటే అక్షరార్థమైనటువంటి విషయాన్ని జరుగుతుంది, ఈరోజు జరుగుతుంది. ఇప్పుడు చాలామంది వ్యక్తులు చచ్చిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన చేస్తే కొందరు లేచేసారు ఆల్రెడీ. ఈ విశ్వాసం ఎట్లాంటిదనంటే ఒక విశ్వాసాన్ని ఒకరు ఫాలో అయ్యి చేసే పనులు కాదు చేయాల్సింది. ఇప్పుడు నేను ఒక విశ్వాసంలో ఉన్నాను, ఆ విశ్వాసాన్ని సంపాదించుకోవడం వల్ల ప్రార్థించి దేవుడిని అడగాలి, ఇది ఈ విశ్వాసం నాకు కావాలయ్యా, నేను అలా ఉండాలి ప్రభువా, నాకు ఇస్తావు అని చెప్పేసి దేవుని దగ్గర అడిగి దేవుడి దగ్గర వాగ్దానం పొందిన వెళ్ళి ఆ కార్యం చేసే ప్రయత్నం చేయాలి. కొందరు అజ్ఞానంగా చేసే పనులు ఏంటంటే ఏ వ్యక్తి దగ్గరికైనా సరే వెళ్ళి ఒకరికి ఉన్నటువంటి వాగ్దానం కూడా అతను ఏం చేస్తాడంటే దైవం పట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి చేపట్టుకొని పో సాతాను అని చెప్పి అనగానే దైవం వెళ్ళిపోతుంది. మనోడు ఏ విశ్వాసం లేకుండా వెళ్ళి నిలబడి పో సాతాను అని చెప్పేసారంటే ఆ దైవం లాక్కూడదు అతను ముఖం పెట్టి. అక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే ఎవరిని పెట్టి మనం నడిచే ప్రయత్నం చేయకూడదు. మనం చేయాల్సింది ఎప్పుడు కూడా మనకున్నటువంటి విశ్వాసాన్ని పెట్టి మనకున్న విశ్వాసం మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. దేవుడు ఒక క్రియను చేయమని చెప్పినప్పుడు ఆ క్రియ చేయగలుగుతున్న లేని విషయం మనం ఆలోచించాలి. ఒక క్రియ కొండలే సాధలు పడిపోతుందని చెప్పినప్పుడు ఆ కొండలే సాధలు పడిపోతుంది అనేటువంటి విషయాన్ని గురించి ఆయన ఎప్పుడు కూడా జరిగేదే చెప్తాడు. ఆయన విశ్వాసం వ్యక్తి తప్పనిసరి జరుగుతుంది. అంటే ఒక వ్యక్తికి ఉన్నటువంటి క్రియను ఆ వ్యక్తి ద్వారా దేవుడు చేయించాలని ఇష్టపడుతూ ఉంటాడు. అది నువ్వు సంపాదించుకోవడం దేవుడిని తీసుకుని వెళ్తాడు ముందుకు. అది నువ్వు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం సక్సెస్ అవుతే మంచిదే, అంతేగాని సక్సెస్ అవునప్పుడు వేరొక నీకు విశ్వాసం ఇస్తాడు దేవుడు. ఆ విశ్వాసం ప్రకారం ముందుకు వెళ్ళాలి. అదే ప్రకారంగా దేవుడు చెప్పిన మాటను చేయడానికి ఇష్టపడతాడు. క్రియ రూపంగాను కొండలే సాధలు పడిపోను కాకుండా పడిపోద్ది. దానిని ఏ విధంగా చూడొచ్చానంటే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయములో 12వ వచనంలో కనుక ఒక మాట చూస్తే కనుక ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనంలో వివేక్ గనక బైబిల్ దగ్గర పెట్టి కూర్చుంటే కనుక ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదవమను. దేవునికి స్తోత్రం. చాలు ప్రియులారా, గమనించండి. దైవిక మనం యోచన చేస్తే కనుక దేవుని యొక్క వాక్యాన్ని ఇప్పుడు కూడా మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళి ప్రయత్నించేది. ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటి? నేను ఒక మాట చెప్తున్నా, అందరూ శ్రద్ధగా విన్నామని అందరూ ఏకమే కూడా బైబిల్ దగ్గర పెట్టి కూర్చోమని చెప్పండి. జానర్స్లు అందరూ నేను బైబిల్ దగ్గర కూర్చోవాలి. ఎవరికి అవకాశం అలానే టక్కని చదవాలి. ఇలా లేట్ చేస్తే కనుక వాక్యం ఇంకా లేట్ అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకొని
బైబిల్లో రెడీగా సిద్ధంగా ఉండాలి. చదువు ఎవరి పేరు చెప్తాడు అన్నీ చదివే ప్రయత్నం చేయాలి. రైట్. దేవుడు అంటున్నాడు ఒక మాట, నువ్వు బాగా కనిపెడితేవి నేను చెప్పిన వాక్యం నెరవేర్చి నేను ఆతృతపడుతున్నానని చెప్పేసి ఇరి మీద మాట్లాడుతున్న మాట. దేవుడు ఒక మాట చెప్పినట్టు ఆ వాక్యాన్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తాడు. ఏదైనా నెరవేర్చని కానీ ఆతృతపడుతూ ఉంటాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ చెట్లే పడిపోద్దని చెప్పేస్తాడు కంపల చెట్టు. అలాగే విశ్వాసం ఉంటే కొండలే పడిపోద్దని చెప్పేస్తానంత వాక్యం. అంటే విశ్వాసం ఉంటే వ్యక్తి చేసే ప్రార్థన తప్పనిసరిగా కొండలేసి పడిపోయే అవకాశాలు ఉన్నాయి. దాన్ని చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అది జరగదంటే అనుకోవడం అనేది మన అవిశ్వాసం. నేను మళ్ళీ చెప్తున్నాను, విశ్వాసం అనేది ఒకటి, అవిశ్వాసం అనేది మరొకటి, అల్ప విశ్వాసం అనేది మరొకటి. 3 విశ్వాసాలు కనబడుతున్నాయి మన బైబిల్ గ్రంథంలో చూస్తే కనుక. అలాగే మళ్ళా లోక సువార్త 17వ అధ్యాయమే 6వ వచనంలో కనుక చూడగలిగితే 17వ అధ్యాయం 6వ వచనం అంజలి చదువుతుంది ఈ మాట. అంజలి లోక సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. లోక సువార్త 17వ అధ్యాయము 6వ వచనం. దేవునికి స్తోత్రం. లోక సువార్త 17వ అధ్యాయం 6వ వచనం మాటను మనం చూడడం జరిగింది. మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే కంబళ చెట్టు చూసి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడునని చెప్పినప్పుడు అది మీకు లోబడనని చెప్పేసి ఉన్న వాక్యం. అంటే విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనటువంటి సందర్భంగా మనకు బైబిల్ గ్రంథంలో దేవాదేవుడు బోధిస్తున్నటువంటి మాట. కాబట్టి మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మాటలు మన పట్ల నెరవేర్తం లేదనే విషయం మనం ఆలోచన చేస్తే దేవుడు మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం అనుకున్నటువంటి ఈ మాటలకు దేవుని యొక్క ఆలోచనలకు చాలా వ్యత్యాస భావాలు ఉన్నాయి. ఈ లోక సువార్త 17వ అధ్యాయం 6వ వచనంలో చూసిన మాట ఆవగింజంత విశ్వాసం. అంటే విశ్వాసం ఉంటే సూచిక క్రియలు జరుగుతాయి. విశ్వాసం ఉంటే క్రియలు నెరవేరుతాయి. ఎలా క్రియలు నెరవేరుతాయి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే కనుక మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం నుంచి 20వ వచనం వరకు చదవగలిగిన వారు ఎవరైనా లైన్లో ఉంటే కనుక సిద్ధంగా వారు వెంటనే చదవండి. మార్కు సువార్త 16:17 నుంచి. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసం అనేటువంటి సందర్భంలో ఉన్నటువంటి వ్యక్తి సూచిక క్రియలు చేయగలుగుతాడు. అది ఎట్లా చేయగలుగుతున్నటువంటి విషయాన్ని మనం పూర్తి స్థాయిలో వేగినటువంటి విషయాలు చెబితే మనకు అర్థమైపోతుంది. ఈరోజు విశ్వాసం ఆవగింజంత విశ్వాసం అంటే చిన్న విశ్వాసం ఉంటే సరిపోతుంది అనేటువంటి విషయం అనేది అది తప్పుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. విశ్వాసం చాలా ముఖ్యం ప్రతి ఒక్క వ్యక్తి కూడా. కాబట్టి ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకుంటే ప్రయత్నం చేస్తే దేవుని యొక్క సహాయం మనకు వస్తుంది. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వాడు శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన సూచక్రియలు కనబడినవేవనగా నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఇచ్చిన వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పిన వాక్యం. విశ్వాసం అనేది వృద్ధి పొందేటువంటి సందర్భంలో ఉంటే కనుక తప్పనిసరిగా క్రియలు జరుగుతాయి, సూచక క్రియలు నెరవేరుతాయి. సూచక్రియలు దేవుడు చేయిస్తాడు, మంచిగా వాక్యాలు చెప్పిస్తాడు, ఆత్మస్థితిలో వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు మనం మార్కు సువార్త 16వ అధ్యాయము 17 నుంచి 20 వరకు చదువుకున్నాం. అలాగనే ఆవగింజ దేవుడు ఒక దాంతో పోల్చాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయము
31 వచ్చును 32 వచ్చును. ఎవరైతే రెడీగా ఉన్నారో సిద్ధంగానా వారు చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31 వచ్చును 32 వచ్చును. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు చెప్పాడు ఈ మాట? ఇప్పుడు అర్థం ఏంటో చాలా మందికి. కాకపోతే నేను ఒకసారి చదువుతాను, శ్రద్ధగా వినండి. ఎందుకంటే 13వ అధ్యాయము 31 వచ్చును 32 వచ్చును. ఆయన మరి ఒక ఉపమాన వార్త చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలముల విత్తిన ఆవగింజల పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలోనూ పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టాగును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఆవగింజంత విశ్వాసం అంటే ఆ విశ్వాసము ఎదిగే విశ్వాసము, ఆవగింజంత ఉండిపోయే విశ్వాసం కాదు. ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో కొన్ని విషయాలు అనుకుంటూ ఉంటాం. ఏమనంటే చిన్న విశ్వాసం నాది, ఏదో కొద్ది విశ్వాసంతో ఉన్నాను అని మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో. అంటే కొద్ది విశ్వాసం ఉంటే కొద్ది పనులు చేస్తుంది, పెద్ద విశ్వాసం ఉంటే పెద్ద పనులు చేస్తుంది. అలాగే ఎదిగే విశ్వాసం ఉందనుకోండి, ఆదర్శవంతమైన పనులు చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, కొద్ది విశ్వాసం ఉంటే కొద్ది పనులు చేస్తుంది, పెద్ద విశ్వాసం ఉంటే పెద్ద పనులు చేస్తుంది. ఎదిగే విశ్వాసం ఉందనుకోండి, ఆదర్శవంతమైన పనులు చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులది ఎదిగే విశ్వాసం కాబట్టి ఆదర్శవంతమైన పనులు చేయగలిగారు. వాళ్ళు ప్రపంచమంతా సువార్త ప్రకటించగలిగారు, అనేకమైన సంఘాలను కట్టగలిగారు, అనేకమైనటువంటి దేవుని యొక్క కార్యాలు చేయగలిగారు, చచ్చిన వారు లేపగలిగారు. యేసుక్రీస్తు ప్రభువు వారి కొరకు చివరి సేవడానికి ఇష్టపడ్డారే కానీ వెనకడుగు వారు వేయలేదు. ఎందుకో కారణం తెలుసా? వారిలో ఉన్నది విశ్వాసం, ఆవగింజ లాంటి విశ్వాసం. ఆవగింజలో సారాంశం ఏంటంటే, ఆవగింజను చూసినప్పుడు చిన్నదే, అది విత్తితే ఏం చేస్తారంటే అంటే విశ్వాసం మనలో చిన్నగా ప్రారంభం అవుతుంది, కానీ మన లాస్ట్ స్థితికి వెళ్ళేసరికి పెద్ద వృక్షమేలకు ఉండాలనేటువంటి మాట చెప్తున్నాడు దేవుడు. ఈరోజు ఈ మాటను తీసుకొని మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామంటే కనుక చాలా తప్పుగా ఆలోచన చేస్తూ ఉన్నాం. అది ఎంత తప్పుగా ఆలోచిస్తున్నామంటే, మనం ఆవగింజ విశ్వాసం ఉందిలే, కొండలేసి పడిపోయి ఆదులు పడిపోద్ది అని అనుకుంటున్నాం. కానీ ఆవగింజ విశ్వాసం ఉంటే పడిపోద్ది కొండ వెళ్ళి. ఆవగింజంత విశ్వాసం అని అంటే గింజను అది భూములు విత్తినప్పుడు అది ఏ విధంగా ఉంటుందంటే దరిదాపులు ఇంచుమించుగా మనం ఆలోచన చేస్తే కనుక అది ఎదిగి పెద్దదయ్యి అన్ని ఆకు మొక్కలకు ఏం చేస్తారంటే అది దరిదాపులో నీడనిచ్చే ప్రయత్నం చేస్తుంది. విశ్వాసం అనేది ఎలా ఉండాలంటే కనుక ఫలించేటిదై ఉండాలి. ఇది ఒక ఉదాహరణ చెప్పాను ఈ మాట నేను. ఫలించే విశ్వాసం కనుక మనలో లేదనుకోండి, మనం ఎప్పటికీ ఫలించలేము. విశ్వాసంలో ఫలం కావాలి, విశ్వాసం ఎదుగుదల కావాలి. అంటే ఆవగింజ పోల్చడంటే దేవుడు ఆవగింజ చిన్నదే, కానీ అంత చిన్న విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే కానీ దరిదాపులో ఎక్కువగా ఫలించగలడు, విశ్వాసంలో ఎక్కువ రాణించగలుగుతాడు, విశ్వాస విషయంలో ముందుకు వెళ్ళగలుగుతాడు. ఎందుకంటే ఇది ఎక్కువ సబ్జెక్ట్ కాబట్టి. ఆవగింజ విశ్వాసం అంటే చిన్న విశ్వాసం కాదు, ఆవగింజ అంటే చిన్నదే, కానీ ఆవగింజ కొన్ని సందర్భం ఏంటనేది మనం మత్తయి సువార్త చదివినప్పుడు ఏమని చదివే మత్తయి సువార్తలు అంటే కనుక అది పొలంలో విత్తినప్పుడు అది విత్తనములన్నింటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలోనూ పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించి చెట్టు అవునని చెప్పేసి ఉంది. అంటే కూర మొక్కలన్నింటిలో పెద్ద అయిపోతుంది ఆవగింజ, కానీ పెద్ద అయిపోయే చెట్లన్నిటికీ అది ఏం చేస్తుంది? నేడిచ్చే ప్రయత్నం చేస్తుంది. అన్ని మొక్కలు నేడిచ్చే ప్రయత్నం చేస్తుంది, ఆకాశ పక్షి నేడిచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారని నేను దేవుని పేట మీ అందరికీ నేను ఈ వాక్యం తెలియపరుస్తున్నాను. ఆవగింజ విశ్వాసం అంటే కనుక ఆవగింజ విశ్వాసం అంటే కనుక ఎదిగే విశ్వాసం. ఇది గుర్తుపెట్టుకోండి. విశ్వాసం వృద్ధి పొందాలి, విశ్వాసం అభివృద్ధి పడాలి, విశ్వాసం అనేది ఫలవంతం అవ్వాలి, విశ్వాసాన్ని మహిమకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. విశ్వాసం అనేది కుంటుపడిపోయేది కాదు. విశ్వాసం అనేది ఒకప్పుడు నాకు దేవునాత్మ వచ్చేది, ఇప్పుడు రావట్లేదు అనేటువంటి దాని విశ్వాసం కాదు. విశ్వాసం అంటే ఏంటంటే ఫలవంతమై వెళుతూ ఉండాలి. విశ్వాసం అంటే ఒకప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, ఇప్పుడు నాతో మాట్లాడట్లేదు అనేది విశ్వాసం ఉండదు. అంటే ఆగిపోయే విశ్వాసం అది. ఒక వ్యక్తికి 70% విశ్వాసం ఇచ్చేటప్పుడు దేవుడు మొట్టమొదట ఆ విశ్వాసం అనేది ఎదిగే విశ్వాసమై ఉండాలి. 75% ఇచ్చిన విశ్వాసం ఉన్న వ్యక్తి ఎదగలేదనుకోండి, ఆ విశ్వాసం మృతమే. అలాగే 5% ఇచ్చిన వ్యక్తి విశ్వాసం, 5% ఉన్నటువంటి వ్యక్తి విశ్వాసంతోనూ అంటే ఒక ఆవగింజ విశ్వాసం ఉన్న వ్యక్తి ఫలించే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వృద్ధి పొందే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి తప్పనిసరిగా
ఆత్మగా ముందుకు వెళ్ళగలడు. ఆ వ్యక్తి 70% విశ్వాసం సంపాదించుకుంటాడు, 100% విశ్వాసం సంపాదించుకుంటాడు. అన్ని రకాలుగా దేవుని యొక్క మాటల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేసే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనది వృద్ధి పొందే విశ్వాసమే ఉండాలి, అల్ప విశ్వాసం వల్ల ఉండకూడదు, అవిశ్వాసం వల్ల ఉండకూడదు. అంటే మనది విశ్వాసం వల్ల ఉండాలి. కాబట్టి విశ్వాసం గురించి చాలా రెఫరెన్స్ ఉన్నాయి. కాబట్టి దేవుని చేత మరొకసారి నేను చెబుతాను, గుర్తుపెట్టుకోండి. ఆ కొంచెంత విశ్వాసం మనలో ఉందా లేదనే విషయాన్ని ఆలోచన చేసుకుంటూ ఈ వాక్యాన్ని ఇంతటితో దేవుని యొక్క కృపను బట్టి ముగించే ప్రయత్నం చేస్తాం. దేవుని మరొకసారి కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా నీకు వందనాలు. సర్వశక్తిమంతుడికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. గొప్ప దేవుడు నీకు వందనాలు. విన్న వర్తమానాన్ని బట్టి నేను వ్యర్థంగా నా తండ్రి నాయన ఈ వాక్యం విడిచిపెట్టుకోకుండా తండ్రి ఫలించే విశ్వాసాన్ని కాపాడు కృప చూపించండి. వృద్ధి పొందే విశ్వాసం సంబంధించి భాగ్యం దయచేయండి. నా సేవా జీవితంలో తండ్రి నాయన ఇదిగో తండ్రి నేను కుట్టుపడిపోయిన తండ్రి అయా ముగ్గురు సేవకులు పంపించి విషయాలను కుట్టుపడిపోయినేమో నన్ను క్షమించండి తండ్రి. అయ్యా విశ్వాసాన్ని వృద్ధి పొందించలేకపోతున్నానేమో, క్రియలు చేసే విషయంలో వృద్ధి పొందించలేకపోతున్నానేమో, ప్రార్థన చేసే విషయంలో వృద్ధి పొందించలేకపోతున్నాను, క్షమించండి తండ్రి. ఇక ముందు నీకు ఆబ్దరించండి. నీ బిడ్డల పక్షాన్ని మా పక్షాన్ని కృప చూపించండి. మా జీవితకాలం అంతా మీరే మాతో నాతో మాట్లాడమని ఇక ముందు కృప చూపించండి. ఏ సేనలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆగిన విశ్వాసం అంటే చిన్న విశ్వాసం కాదు, పెద్ద విశ్వాసం కాదు, ఇంకొంత ఎదిగే విశ్వాసం మారుంటే కనుక ఆదర్శవంతమైన కార్యాలు చేయగలుగుతాం, ఆదర్శంగా నిలబడగలుగుతాం, ఆదర్శంగా మార్గం చూపించగలుగుతాం. నేను కృపతో జ్ఞాపకం చేసుకోండి. చిత్తమైతే మంచి విశ్వాసాలు సంపాదించుకొని విశ్వాసం వృద్ధి పొందించుకుంటూ తండ్రి విశ్వాసం ఎదుగుతున్నది ముందుకెళ్ళి కృప చూపించి నేను ఆమెకరంగా వాడుకను నీకు ఆబ్దరించమని, అలాగే బిడ్డల పక్షం మామూలు కృప దయచేస్తారని యేసయ్య పరిశుద్ధ నామం పేరట మిక్కిలి ఉన్నత పెట్టుకున్నట్టు కొలుస్తున్నాము తండ్రి. ఆమేన్.